నైస్. మేమైతే మా అత్త వాళ్ళ ఇంటి దగ్గర నుండి ఇక్కడ ఉన్న ఫేమస్ టెంపుల్‌కి వెళ్ళేసి వచ్చామనమాట. భైరవ్ కోన అని. సో, చాలా బాగుంది టెంపుల్ అయితే. ఆ టెంపుల్ డీటెయిల్స్, ఆ టెంపుల్ వీడియోస్, క్లిప్స్ అన్నీ పెడతాను. అండ్ ఆ టెంపుల్ యొక్క స్టోరీ కూడా చెప్తాననమాట. సో, ఇప్పుడు వచ్చేసి ఒక స్మాల్ ఇంట్రో ఇస్తాను. అదేంటంటే కాలభైరవుడు ఉంటారనమాట. ఆయన అక్కడ క్షేత్ర పాలకుడు. సో, ఆ కాలభైరవుడితో పాటు 8 లింగాస్ ఉంటాయన్నమాట. 8 లింగాలయాలు. సో, వాటితో పాటు అమ్మవారు త్రిముఖ దుర్గాదేవి అని ఉంటుందన్నమాట. సో, సరస్వతి, లక్ష్మీదేవి, దుర్గామాత. సో, ముగ్గురు 3 ఫేసెస్తో ఉన్న అమ్మవారు ఉంటారు. అండ్ అన్నపూర్ణాదేవి అండ్ వాటర్ ఫాల్స్ కూడా ఉంటాయన్నమాట. సో, చాలా స్పిరిచువల్ ప్లేస్ అది. సో, దాని స్టోరీ, ఈ భైరవ కోన అనే పేరు ఎలా వచ్చింది, అవన్నీ డీటెయిల్స్ అన్నీ నేను ఫర్దర్ వీడియోలో చెప్తూ ఉంటాను. సో, ఇప్పుడైతే ఇక్కడ మా అత్తయ్య వాళ్ళ ఊరు నుండి అయితే 1 అవర్. సో, పామూరు, సిఎస్పురము అండ్ నెక్స్ట్ భైరవ కోన వస్తుందంట. సో, మామూలుగా అయితే మేము ఇక్కడ నుండి కనిగిరి దాటి అలా వెళ్ళాము. సో, లొకేషన్ డీటెయిల్స్ మెన్షన్ చేస్తున్నా. ఇది వచ్చేసి ప్రకాశం డిస్టిక్లో ఉంటుంది. సో, ప్రకాశం డిస్టిక్లో భైరవ కోన అనే టెంపుల్ ఉంటుందన్నమాట. సో, జనరల్గా భైరవ కోన అనే పేరు ఎలా వచ్చింది అంటే, మామూలుగా కాలభైరవుడు క్షేత్రపాలకుడు అవడంతో భైరవ కోన అని పెట్టారంట. ఇంకో కథ ఏంటంటే, అక్కడ ఒక రాజు, భైరవ అనే రాజు ఆ ప్రాంతాన్ని పరిపాలించారని చెప్పేసి భైరవ కోన అని పెట్టారు అని కొంతమంది చెప్తారనమాట. ఇంకో కథ ఏంటంటే, చాలామంది సాధువులు, రాజులు అలా వచ్చి ఆ దర్శనం చేసుకోవడానికి వచ్చినప్పుడు దారి తప్పిపోయినప్పుడు ఒక కుక్క వచ్చి వాళ్ళకి దారి చూపించేది అని చెప్పేసి ఒక కథ అనమాట. కుక్క అంటే లైక్ భైరవ కదా. సో, అలా చెప్తారు. అండ్ నిజంగా అయితే మేము ఎక్స్పీరియన్స్ చేసామన్నమాట. లింగం పక్కనే ఉంది ఒక కుక్క అయితే. సో, స్వామి శివలింగం పక్కనే ఒక భైరవుడు కుక్క అక్కడే ఉందన్నమాట. సో, లిటరల్లీ వి ఫెల్ ద స్టోరీ అనమాట. నిజం అనిపించింది. అండ్ ఫర్దర్గా నేను వీడియోలో మొత్తం అన్ని డీటెయిల్స్ మెన్షన్ చేస్తాను, వాయిస్ ఓవర్ ఇస్తాను స్టోరీ అంతా కూడా. సో, అండ్ అక్కడ ఫుడ్ డీటెయిల్స్, అన్నదానం అయితే కంపల్సరీ ఉంటుందండి. ఎవ్రీ డే ఉంటుంది అన్నదానం, ఉంటుంది. సత్రాలు ఉన్నాయి, యూ కెన్ స్టే కూడా. సో, స్టేకి ప్రాబ్లం లేదు, ఏం ప్రాబ్లం లేదు. వెరీ బ్యూటిఫుల్ అండ్ వెరీ పవర్ఫుల్ స్పిరిచువల్ ప్లేస్ అని చెప్పచ్చు. కంపల్సరీ లైఫ్లో ఒకసారి అయితే విజిట్ చేయవలసిన ప్లేస్ ఇది. ఇప్పుడైతే మనం భైరవ కోనకి వెళ్తున్నాం అనమాట. సో, ఇక్కడ భైరవ కోన ఒక హిస్టరీ, రహస్యాలు అవన్నీ కూడా నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో, లాస్ట్ వరకు చూడండి. సో, ఫస్ట్ ఎంటర్ అవ్వగానే ఒక సైడ్ వెళ్తే టెంపుల్, ఒక సైడ్ వాటర్ ఫాల్స్ అనమాట. ఇప్పుడైతే వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఆ వాటర్ ఫాల్స్ యొక్క ఇంపార్టెన్స్ అనేది నేను చెప్తాను. ఇక్కడ మేము వెళ్ళిన టైంలో వాటర్ చాలా తక్కువగా ఉంది. రెయిన్స్ పడ్డాకైతే చాలా ఎక్కువగా ఉంటుంది. వర్షాకాలంలో అయితే విపరీతమైన ఫాల్స్ అనమాట. సో, చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ మనకు చూడ్డానికి ఓన్లీ 200 మీటర్స్ నుండి వాటర్ అయితే వస్తుందని అనిపిస్తుంది, కానీ అది చాలా ఎత్తు నుండి పడుతుందన్నమాట. సో, అది పడేటప్పుడు ఎన్నో చెట్లని తాకి, ఆ చెట్లని వేర్లను తాకి కిందికి వస్తుంది. సో, అవన్నీ కూడా మెడిసినల్ ట్రీస్, చాలా పవర్ఫుల్ ట్రీస్ అనమాట. సో, అందుకు ఏవైనా స్కిన్ ఇష్యూస్ ఉన్నా, హెల్త్ ఇష్యూస్ ఉన్నా ఇక్కడ స్నానం చేస్తే ఏంటంటే ఆ మెడిసినల్ వాటర్ కాబట్టి మనకి చాలా బాగుంటుంది. అండ్ హెల్త్ పరంగా కూడా చాలామంది రికవర్ అవుతారని చెప్పి నమ్ముతూ ఉంటారు ఇక్కడ జనాలందరూ. సో, అందుకనే దీనికి అంత ఇంపార్టెన్స్, భైరవ కోన వాటర్ ఫాల్స్కి అంత ఇంపార్టెన్స్ అనమాట. సో, అందరూ కూడా తప్పనిసరిగా లైఫ్లో 1 టైం విజిట్ చేయవలసిన టెంపుల్ అయితే భైరవ కోన. రాబోయే కాలంలో ఇంకొక 5-10 ఇయర్స్లో ఇప్పుడు చాలా డెవలప్మెంట్ అయిపోయి చాలా ఫేమస్ అయిపోతుంది అనమాట ఈ టెంపుల్. ఇప్పుడైతే ఈ వేలో మనం టెంపుల్ లోపలికి వెళ్తున్నాము. సో, ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాం. సో, మొత్తం అంతా కొండ ప్రాంతం, మొత్తం చుట్టూ చెట్లే, నల్లమల్ల ఫారెస్ట్, మధ్యలో కొండ. ఆ కొండని ఒక 8 గుహాలయాలుగా కన్స్ట్రక్ట్ చేశారనమాట ఒక మంచి శిల్పి. సో, చుట్టూ మనకి 8 గుహాలయాలు ఉంటాయి. 7 ఏమో ఒక సైడ్ ఉంటాయి, ఒకటేమో ఒక ఉత్తరం వైపు ఉంటుందన్నమాట. సో, అవన్నీ కూడా డీటెయిల్డ్గా శివలింగాలు అవన్నీ కూడా చూద్దాము. సో, ఇది పల్లవుల కాలంలోని టెంపుల్ అని చెప్తారనమాట. ఎందుకంటే పల్లవులకి సింబల్ లయన్స్ కాబట్టి ఎక్కడ చూసినా లయన్స్ యొక్క శిల్పంలు ఉన్నాయి. మొత్తం టెంపుల్ అంతా కూడా ఎన్నో శిల్పాలతో నిండి ఉంటుంది. ఇక్కడ మొత్తం చుట్టూ ఈ కొండ మొత్తంలో 108 లింగాలు ఉంటాయన్నమాట. ఇప్పుడు 8 అయితే చెక్కబడినవి, మిగతావి అన్నీ కూడా చిన్నగా అక్కడ చెక్కి ఉంటారనమాట. ఫస్ట్ కాలభైరవుని దర్శనం చేసుకోవాలి. కాలభైరవునికి టెంపుల్కి ఆపోజిట్లో మనకి త్రిముఖ దుర్గాదేవి టెంపుల్ ఉంటుంది. ఆ అమ్మవారు కూడా చాలా పవర్ఫుల్. ఇక్కడికి వచ్చి ఏ మొక్కు కోరుకున్నా అది తీరుతుంది. మహాకాళి, సరస్వతి,
మహాలక్ష్మి దేవి కలిసి ఉంటారనమాట. సో అందుకని చాలా పవర్ఫుల్ అని చెప్తూ ఉంటారు. ఎక్కడ చూడమన్నమాట ఇట్లాంటి టెంపుల్, త్రిముఖ దేవీలు ఉన్న టెంపుల్. ఇప్పుడు మనం ఈ ఆలయాలు, గృహాలయాల్లో లింగాలను చూస్తే మటుకు ఇవన్నీ కూడా ఈ రాయితోనే చేసినవన్నమాట. ఓన్లీ లింగాలు మాత్రం గ్రానైట్తో తెచ్చి పెట్టారని చెప్తుంటారు. అండ్ శివలింగంతో పాటు ఇక్కడ చుట్టుపక్కల మనకి పరమేశ్వరులాగా లైక్ బ్రహ్మ, విష్ణువు, పరమేశ్వరుడు ముగ్గురు కలిసి ఉంటారు. అండ్ ద్వారపాలకులు అని చెప్పి ఉంటారనమాట. శృంగి, గృంగి అండ్ చండీశ్వరులు, విఘ్నేశ్వరులు అండ్ నంది, ఇలా ప్రతి 5 వాటికి మాత్రం ఇలా లింగాలకి చుట్టూ ఇట్లా ఉంటారనమాట. సో అది ఒక విశిష్టతగా చెప్తారు. ఇక్కడ శశినాగ లింగం అని ఉంటుందన్నమాట. అది ఏంటంటే ఇక్కడ ఎవరికన్నా ఇక్కడ విటమిన్ డి కానీ ఏదన్నా సన్కి రిలేటెడ్ ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా కానీ అక్కడికి వచ్చి అర్చన చేయించుకొని పూజిస్తే మాకు అలాంటివన్నీ తగ్గుతాయంట. అండ్ ఇంకొక లింగం వచ్చేసి అక్కడ పద్మలింగం అని ఒకటి ఉందన్నమాట. సో అదేంటంటే ఆ లింగం కింద మామూలుగా ఎప్పుడు బండ పైన లింగం ఉంటుంది, కానీ అక్కడ మాత్రం పద్మ పుష్పం పైన లింగాన్ని పెడతారనమాట. సో ఇక్కడే అండి. సో ఇక్కడ మనం అందుకనే అభిషేకం కూడా చేస్తాము. అండ్ ప్రతి ఒక్క లింగంకి బ్రహ్మసూత్రం అనేది ఉంటుందన్నమాట. సో అందుకనే చాలా విశిష్టతగా చెప్తారు ఈ గుడిని మాత్రం. ఎందుకంటే మామూలుగా లింగం ఉండడం వేరు, బ్రహ్మసూత్రం అండ్ ఆ లింగంకి 3 సూత్రాలు ఇలా ఉండి ఇలా మొత్తం ఇలా డ్రాయింగ్స్ అయితే ఉన్నాయి. ఆ శిల్పి చేసిన డ్రాయింగ్స్ చాలా పవిత్రంగా భావిస్తారు. అండ్ ఒక లింగం కింద అయితే 10 అడుగులు నీళ్ళు ఉంటాయన్నమాట. సో ఆ నీళ్ళు ఎప్పటికప్పుడు మనం అభిషేకం చేస్తున్నా కానీ అవి కవర్ అయిపోతూ ఉంటాయి, ఎప్పుడు నిలబడవన్నమాట. సో అది కూడా ఒక విశిష్టతగా చెప్పుకుంటారు ఈ ఆలయంలో. సో ఇలా ప్రతి ఒక్క శిల్పంకి, ప్రతి ఒక్క లింగంకి ఎంతో విశిష్టత ఉంది. మీరు ఆ టెంపుల్ని విజిట్ చేసి అక్కడ ఉన్న వాళ్ళని కనుక్కొని ఆ స్టోరీ వింటే మీకు అర్థమవుతుంది. అండ్ అక్కడ ఎన్నో సర్పాలు తిరుగుతూ ఉంటాయి అన్నమాట. కానీ ఏ ఒక్క సర్పము, విషమైన సర్పాలు తిరుగుతుంటాయి, కానీ ఎవరికి ఏ ఒక్కరి భక్తులకి ఏవి జరగలేదన్నమాట. ఎందుకంటే మొత్తం అడవే, అక్కడ స్టే అవన్నీ ఫెసిలిటీస్ ఏమి ఉండవు. కానీ అక్కడ ఉండే వాళ్ళు అందరూ కూడా మాకేం అవ్వలేదు ఇప్పటి వరకు, మేమంతా బాగున్నామనే చెప్తారు. సో ఇలా ప్రతి ఒక్క లింగం చుట్టూ ఒక స్టోరీ ఉంటుంది, ప్రతి ఒక్క శిల్పిది ఒక స్టోరీ ఉంటుంది. అది మనం డైరెక్ట్ విజిట్ అయ్యి చూస్తేనే అర్థమవుతుంది. సో ఇంకా ఇక్కడ నుండి మెట్లెక్కితే అన్నపూర్ణ దేవి టెంపుల్ ఉంటుంది. అది కూడా చిన్న గుహలాగా ఉంటుందన్నమాట. అక్కడ ఓన్లీ మార్నింగే వెళ్ళి దీపం వెలిగిస్తారు, తర్వాత అంతా అక్కడ పాములు ఉంటాయని చెప్పి మళ్ళీ వెళ్ళరు. సో 24 hours వరకే దీపం అలానే వెలుగుతూ ఉంటుంది. అండ్ ఈ కార్తీక పౌర్ణమి రోజు చాలా విశిష్టత జరుగుతుంది అనమాట. సో అక్కడ చంద్రకిరణాలు తగిలి సాయంకాలం అక్కడ నీళ్లు ప్రవహిస్తుంటే ఆ నీటి డైరెక్ట్గా అమ్మవారిని తాకుతుందని చెప్పి చెప్తారనమాట. సో కార్తీక మాసంలో మాత్రం చాలా బాగా జరుపుతారు ఇక్కడ పూజలు అవన్నీ కూడా. ఇదన్నమాట టెంపుల్ యొక్క హిస్టరీ. ఇంకా ఎంతో తెలుసుకునేది ఉంది. సో మేమైతే ఇంకా ఇక్కడికి వచ్చి ఇక్కడ లంచ్ చేస్తూ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళు, పూజారి వాళ్ళందరూ మా ఫుడ్ కూడా తినండి అని చెప్పి వాళ్ళ ఫుడ్ కూడా మాకు ఇచ్చారు. సో చాలా బాగా అనిపించింది. వెరీ బ్యూటిఫుల్ అండ్ వెరీ పవర్ఫుల్ స్పిరిచువల్ ప్లేస్ అని చెప్పచ్చు. కంపల్సరీ లైఫ్లో ఒకసారి అయితే విజిట్ చేయవలసిన ప్లేస్ ఇది. సో అక్కడ వాటర్ కానీ అక్కడ చాలా స్పిరిచువల్ అని చెప్తున్నారు. అండ్ ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కానీ అక్కడ వాటర్లో స్నానం చేస్తే పోతాయి అని చెప్తున్నారు. అక్కడ ఎన్నో మూలికలు ఉన్నాయి, ఆ మూలికలు కూడా వెరీ యూస్ఫుల్ ఫర్ హెల్త్ ఇష్యూస్ అని చెప్తున్నారు. అక్కడ వేప చెట్టు అస్సలు ఉండదంట, వేప చెట్టు అదొకటి చెప్తున్నారు. అండ్ కాకులు అసలు రావంట అటు సైడ్. సో ఇట్స్ గుడ్ అనిపించింది, మంచిగా అనిపించింది. సో మీ అందరికీ కూడా నా ద్వారా మీ అందరూ కూడా తెలుసుకుంటారని చెప్పేసి ఈ వీడియో.